ఒక ఘోరం వెలుగు చూసింది. ఒక యాచకుణ్ణి, ఒక బెగ్గర్ని బండరాయితో కొట్టి చంపాడు ఒక మైనర్. ఆ తర్వాత ఆ మృతదేహం పక్కన డాన్స్ చేస్తూ నిలబడ్డాడు. నాసిక్లోని త్రయంబక్ నాగా ప్రాంతంలో నడి రోడ్డుపై ఘటన చోటు చేసుకుంది. అయితే తన ప్రేయసితో టక్కర్ మార్కెట్కి వచ్చాడు ఆ మైనర్ బాలుడు. యువతిని ఆ యాచకుడు ఏదో అన్నాడంటూ ఆ బాలుడికి అనిపించింది. వెంటనే కోపం వచ్చి రోడ్డుపైనే అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద బండరాయి తీసుకొని ఆ యాచకుడి తలపై మోది అత్యంత దారుణంగా హత్య చేశాడు. అయితే బాలుడి మానసిక స్థితి సరిగా లేదు అంటూ పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు విచారణ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అనే కోణంలో విచారణ జరుగుతోంది. ఒక్కసారి ఓవరాల్గా మనం స్టోరీ చూద్దాం. మహారాష్ట్రలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక బాలుడు, ఒక యువకుడు తన ప్రేయస్తో కలిసి మార్కెట్కి వెళ్ళాడు. అక్కడ ఆ యువతి వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి ఒక షాప్ దగ్గరికి వెళ్ళింది. అక్కడే ఉన్నటువంటి ఒక యాచకుడు ఏదో మాట్లాడుకుంటున్నాడు. అయితే ఆ యువకుడు, ఆ యాచకుడు తన గర్ల్ ఫ్రెండ్ గురించి ఏదో మాట్లాడాడు అని చెప్పి అనుకొని కోపంతో దగ్గరే ఉన్నటువంటి ఒక పెద్ద బండరాయి తీసుకొని ఆ బెగ్గర్ని దారుణంగా తల మీద మోది హత్య చేశాడు. పట్టపగలు అందరూ చూస్తుండగా ఒక మార్కెట్లో, మెయిన్ రోడ్లో మార్కెట్లో అందరూ చూస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ యాచకుడి ప్రాణాలు తీసిన తర్వాత అతని మృతదేహం పక్కన ఆ యువకుడు డాన్స్ చేస్తున్నట్లుగా బిహేవ్ చేశాడు. ప్రజలందరూ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనట్లుగా తెలుస్తోంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో అసలు ఆ యాచకుడు ఏ ప్రాంతానికి చెందినవాడు, అతనికి ఎవరైనా కుటుంబ సభ్యులు ఉన్నారా అనేది కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అసలు ఈ ఘటన ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు పోలీసులేమో అతనికి మానసిక స్థితి సరిగా లేదు అని చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ యువతిని సైతం ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఏం జరిగింది? ఆ యాచకుడు ఏమైనా అన్నాడా? నిజంగా తననే అన్నాడా? ఎందుకు ఆ యువకుడికి అంత కోపం వచ్చింది? బండరాయి తీసుకొని అంత దారుణంగా హత్య చేశాడంటే పట్టపగలు నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా అతని మానసిక స్థితి ఏంటి? ఇలా అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు పోలీసులు. శిల్ప జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. ఒకసారి శిల్పని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. శిల్ప, పోలీసులేమో యువకుడికి మానసిక స్థితి సరిగా లేదు అంటున్నారు. మరోవైపు ఒకవేళ నిజంగా ఒక యాచకుడు అతను ఏదైనా అన్నాడే అనుకున్నా కానీ అంత దారుణంగా హత్య చేసే అంత పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? ఆ యువకుడు ఆ తర్వాత ఏదో డాన్స్ చేసినట్లుగా కనపడుతుంది. మనకి స్క్రీన్ మీద ఫోటోలో కూడా మనం చూపిస్తున్నాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఆడియో మనకి వ్యూవర్స్కి చూపిస్తుంది. ఆ యువకుడు ఏదో డాన్స్ చేస్తున్నట్లుగా కొన్ని మూమెంట్స్ కనిపిస్తున్నాయి. సో అసలు ఏం జరిగింది? వాట్ ఎగ్జాక్ట్ హ్యాపెండ్ దేర్? హృదయాన్ని కలిసివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా భిక్షగాన్ని నడి రోడ్డు పైన అత్యంత కిరాతకంగా ఒక మైనర్ బాలుడు రాయితో కొట్టి చంపాడు. ప్రధానంగా తన గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళాక వాటర్ బాటిల్ కోసం తను బయట నిల్చున్నది తన గర్ల్ ఫ్రెండ్. తను లోపలికి వెళ్ళారు. ఆ సమయంలోనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే భిక్షాటకుడు ఉంటారో తను మాట్లాడుతున్నట్టు కూడా ఆ మైనర్ బాలుడు గమనించారు. అది గమనించాక వెంటనే ఆగ్రహానికి గురయ్యారు. నా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడతావా అంటూ కూడా అక్కడ తన గర్ల్ ఫ్రెండ్ నుంచి ఎలాంటి సమాచారం తీసుకోకుండా ఆవేశానికి గురయ్యి అత్యంత దారుణంగా పక్కన ఉన్నటువంటి బండరాయితోని తను అత్యంత దారుణంగా కొట్టారు. అక్కడికి మృతి చెందారు. అనంతరం పక్కనే నిల్చొని కూడా డాన్స్ చేసిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ మొదట్లో పోలీసులు తన మానసిక పరిస్థితి సరిగా లేదు, మెంటల్ స్టేబుల్ గా లేడు అంటూ కూడా పోలీసులు ప్రస్తుతం మొదటగా గుర్తించారు. కానీ ఒకవైపు అక్కడ ఉన్నటువంటి వేరే ఎప్పుడైతే ఈ ఘటన కొంచెం ముందుగానే అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళతో తను మాట్లాడినటువంటి వీడియోలను కూడా ఒకవైపు సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయి. ఖచ్చితంగా తను దీని నుంచి తప్పించుకోవడం కోసం వాళ్ళు ఏమైనా బిహేవ్ చేస్తున్నారని కూడా ప్రస్తుతం పోలీసులు ఆ విధంగా అయితే ఎంక్వైరీ చేసిన ప్రస్తుతం పోలీసు అదుపులోనే ఆ మైనర్ బాలుడు ఉన్నారు. కానీ ఆ భిక్షాటకుడు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు ఆయన గుర్తింపు కోసం ప్రస్తుతం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
మొత్తం మీద ఒక్కసారిగా ఆవేశానికి గురయ్యారు. తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడడానికి చూశారు, కానీ అక్కడ ఉన్నటువంటి గర్ల్ ఫ్రెండ్ నుంచి అతను పూర్తి స్థాయిలో క్లారిటీ తీసుకొని ఏం మాట్లాడడానికి ప్రయత్నించారని కూడా తెలుసుకోకుండా ఆవేశానికి గురయ్యి మొత్తం మీద ఈ విధంగా అత్యంత పెద్ద రాయిని తీసుకొని తలపైన బలంగా కొట్టారు. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు ఉంటారో అక్కడ ఉన్న ఆ సమయంలో వాళ్ళని కూడా విచారిస్తున్నారు. ఏం జరిగింది ఏంటని కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాను స్వాధీనం చేసుకొని మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ భిక్షాటకు సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతం పోలీసులు కూపీ లాగుతున్నారు. ఎందుకంటే ఎక్కడి నుండి వచ్చారో ఆయన గుర్తింపు కోసం ఒకవైపు అటు అన్ని కూడా చెక్ చేసిన పరిస్థితి ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. ఇంకోవైపు ఆ మైనర్ బాలను కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఒకవైపు తన మెంటల్ స్టేటస్ ఏ విధంగా ఉందని కూడా ప్రస్తుతం పోలీసులు అటు హాస్పిటల్ కూడా చేర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవైపు అక్కడ ఉన్నటువంటి తను అన్స్టేబుల్ అని కూడా తెలుసు. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు క్లారిటీ తెచ్చుకున్నందుకు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే కేసు కూడా నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద వాళ్ళిద్దరు బయటికి వెళ్ళడం అనంతరం తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడించడంతో ఆవేశానికి గురై ఇదంతా చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన పోలీసులు ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకోవైపు ఆ భిక్షకుడు ఎవరైతే ఉంటారో అతని గుర్తింపు కోసం ప్రస్తుతం పోలీసులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎవరైతే అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎవరైతే యాచకులు ఉంటారో వాళ్ళ సహాయంతో ఈయన గుర్తింపు కోసం అయితే ప్రస్తుతం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద దీనిపైన కేసు నమోదు చేసుకున్నారు. అత్యంత దారుణంగా నడి రోడ్డు పైన యాత్రికుడి పైన ఆ విధంగా కొట్టడంతోనే అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఒక్కసారిగా షాకు గురయ్యారు. ఈ విధంగా మొత్తం మీద తన పైన అయితే ప్రస్తుతం కేసు నమోదై ప్రస్తుతం అయితే బాలుడు పోలీసు అదుపులోనే ఉన్నట్లయితే ప్రస్తుతం సమాచారం అందుతుంది. రైట్ థ్యాంక్ యూ శిల్ప. మొత్తం మీద ఆ యువకుడిని ప్రశ్నిస్తున్నారు, అలాగా యువతిని కూడా ప్రశ్నిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఆ యాచకుడు బెగ్గర్ నిజంగా ఏమైనా అన్నాడా, లేదంటే అసలు యువకుడు ఇంత దారుణానికి ఎలా పాల్పడ్డాడు, అతని మానసిక స్థితి ఏంటి, ఆ తర్వాత అలా డాన్స్ చేస్తూ కనిపించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇలా అన్ని కోణాల్లోనూ పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మిగతా అక్కడ ఉన్నటువంటి యాచకులతో మాట్లాడి ఆ యాచకుడికి సంబంధించి ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా అనే వివరాలు కూడా పోలీసులు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఒక యువకుడు పట్టపగలే ఒక యాచకుడిని అత్యంత దారుణంగా హత్య చేసి ఇలా డాన్స్ చేయడం భయభ్రాంతులకు గురి చేస్తుంది. మేము చెప్తున్న వార్త కానీ చూపిస్తున్నటువంటి విజువల్స్ కానీ కొంచెం కలవరపరిచేవిగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు గాయపడవచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచిస్తుంది. వ్యూస్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. మనం చూస్తున్నాం ఆ ఫొటోస్లో, ఆర్టీవీ మీకు చూపిస్తున్నటువంటి ఫొటోస్లో క్లియర్గా చూడొచ్చు. ఆ యువకుడు అక్కడ జరిగినటువంటి ఘటన జరిగిన తర్వాత యాచకుడిని అత్యంత దారుణంగా బండరాయితో మోది హత్య చేసిన తర్వాత అక్కడ డాన్స్ చేస్తున్నట్లుగా కనపడ్డాన్ని మనం చూడొచ్చు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాలేదు. అసలు ఆ యువకుడు ఎవరు, ఎందుకు అక్కడ ఒక బెగ్గర్ని పట్టుకొని ఇలా ఎందుకు దారుణంగా హత్య చేశాడు అనేది అర్థం కావట్లేదు. ఆ మొత్తం రక్తపు మడుగులో తలంతా ఛిద్రమై పడున్నటువంటి ఆ మృతదేహాన్ని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కనీసం దగ్గరికి వచ్చి ఆ యువకుడిని కంట్రోల్ చేయలేని పరిస్థితి, అంత భయంకరంగా ఉంది అక్కడ పరిస్థితి. అయితే ఆ తర్వాత ఆ యువకుడు అలా డాన్స్ చేస్తున్నట్లుగా బిహేవ్ చేయడంతో మరింత భయపడ్డారు. ఏదైనా సైకోనా ఇతను, ఏమైనా దగ్గరికి వెళ్తే మన ప్రాణాలకు ఏమైనా ప్రమాదం ఉంటుందంటూ వారంతా భయపడ్డట్లుగా తెలుస్తోంది. పట్టపగలే అందరూ చూస్తుండగా నడి రోడ్డు మీద ఇంత దారుణం జరగడంతో అక్కడ ఉన్న ప్రజలందరూ సైతం విస్తుపోయారు. ఏం జరుగుతుందో అసలు ఎలా ఆపాలో తెలియక, ఎలా అర్థం చేసుకోవాలో తెలియక భయపడ్డారు. అయితే ఆ యువతిని సైతం ఇప్పుడు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ యువతికి, ఆ యువకుడి మానసిక స్థితి గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ప్రాథమికంగా అయితే ఆ యువకుడికి మానసికంగా బ్యాలెన్స్ లేదని, హీ లాస్ట్ కంట్రోల్ ఓవర్ హిజ్ ఎమోషన్స్ అంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. జరిగిన ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి.